హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో అమ్మ రోజు పనికెళ్ళే జీడిపప్పు ఫ్యాక్టరీ చూపిస్తున్నాను. ఇంకా జీడిపప్పుని ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఫ్యాక్టరీలోకి వెళ్తున్నానండి. మా ఊర్లో దగ్గరగా ఒక 5-6 ఫ్యాక్టరీలు అయితే జీడిపప్పు ఫ్యాక్టరీలు ఉంటాయి. అక్కడ దూరంగా చూపించాను కదా, అది కూడా జీడిపప్పు ఫ్యాక్టరీ అని. ఇంకా లోపలికి వస్తే ఇలా ఉంటుందండి. రూములుగా అయితే లోపల ఉంటుంది. అమ్మ రోజు ఇక్కడికే వస్తుంది, దగ్గరేని ఇక్కడికి రావడానికి. ఇంకా ఫస్ట్ అయితే జీడిపప్పుని ఎలా తయారు చేస్తారో చూపిస్తాను, అలాగే అమ్మని కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే తోట నుండి జీడి పిక్కలను అయితే కొంటారండి. అదే ముంత మామిడి అని కొంతమంది అంటారు కదా, ఆ ముంత మామిడి పిక్కలు అయితే కొంటారు. దాని తర్వాత ఇక్కడ మీకు పెద్ద పెద్ద మిషన్లు చూపిస్తున్నాను చూడండి. వీటిలోనే ఆ పిక్కలను వేసేసి ఆవిరి పట్టేసి అయితే ఉడికిస్తారు. చాలా టైం పడుతుందండి. ఉడికించిన తర్వాతే ఈ పిక్కలో ఉన్న లోపల జీడిపప్పునైతే పక్కకు తీయడానికి అవుతుంది. అందుకనేసి తెల్లవారు ఇక్కడికి లేబర్ ఎవరు రాకముందే దీంట్లో పిక్కలు వేసేసి అయితే నీట్గా ఉడికిస్తారు. అది కూడా ఆవిరితోనే ఉడికిస్తారండి, నీటిలో వేసి ఉడికించరు. నీరు వేసి పిక్కలు నీటిలో పడకుండా పైన ఏదో అడ్డం పెట్టేసి ఆవిరి పెట్టి అయితే ఉడికిస్తారు. దాని తర్వాతే జీడిపప్పునైతే పక్కకు తీస్తారు. చూడండి ఎంత పెద్ద పెద్ద డ్రమ్ముల్లో అయితే ఉన్నాయి ఇవి. వీటిలోనే వేసేసి జీడి పిక్కలు అయితే ఉడికిస్తారు. నేను ఈ ఉడికించినప్పుడు వీడియో తీయడానికి నేను కొద్దిగా లేట్గా వెళ్ళాను ఈ ఫ్యాక్టరీకి. నేను వెళ్ళేటప్పటికి పిక్కలు అయితే ఆల్రెడీ ఉడికించేసి లేబర్ అందరికీ అయితే పిక్కలన్నీ ఇచ్చేసారు. ఇగోండి అందరూ కూడా పిక్కలని అయితే కట్ చేసుకుంటున్నారు. ఇక్కడేని జీడిపప్పుని ఈ పిక్కల నుండి అయితే సపరేట్ చేస్తారు. అమ్మేమో లోపల ఉంది. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి అమ్మనైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి చాలా మంది లేబర్ అయితే ఉంటారు. నాకు పెళ్లి కాకముందు నేను కూడా ఈ జీడిపప్పు ఫ్యాక్టరీకి అయితే వచ్చేదాన్నండి. రోజుకి ఒక 15-16 కిలోల దాకా అయితే చేసుకునేదాన్ని. ఇది కిలోలు బట్టి డబ్బులు అయితే ఇస్తారు. రోజుకి ఇన్ని కిలోలు చేస్తే అన్ని కిలోల డబ్బులు అయితే ఇస్తారు. అంటే కిలోకి ఇంత రేట్ అని అయితే ఉంటుంది. ఇంకా అమ్మ అయితే ఇక్కడే ఉంది, ఆ చివరిలో కూర్చోయింది. అమ్మ కరెక్ట్గా తెల్లవారు 9 గంటలకు వస్తుందండి ఫ్యాక్టరీకి. మళ్ళీ రాత్రి 7 గంటలకి ఇంటికి వస్తుంది. కొద్దిగా కష్టమైన పనే అండి. ఇంక నేను ఇంట్లో పని అంతా చేసేసి జీడిపప్పు ఫ్యాక్టరీకి వచ్చేటప్పటికి అమ్మ వాళ్ళు జీడి పిక్కలు ఒక్కొక్కటి రబ్బుడు కట్ చేసేసి జీడి పిక్కల నుండి పప్పునైతే సపరేట్గా వలస్తున్నారు. జీడి పిక్కల్ని మళ్ళీ ఎలా కట్ చేస్తారో నేను చూపిస్తానండి. ఇంకా అమ్మ అయితే ఇప్పుడు పప్పునంతా కూడా నీట్గా ఏరుతుంది. చూడండి ఎంత వేసి పప్పులు వేరున్నారో. నేను వచ్చినప్పటికి ఒక రబ్బుడు కాదులండి, 2-3 రబ్బులు అయితే చేసేసి ఉన్నారు అనుకుంటా. నేను చాలా లేట్గా వెళ్ళాను, అందువల్ల అందరూ కూడా 2 ట్రబ్బులు పిక్కలు చేసేసి జీడిపప్పు అయితే బాగా ఒలుచున్నారు. చాలా మంది వచ్చున్నారు. అయితే ఈ జీడిపప్పు ఒలిచేటప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన చొక్కాలు వేసుకొని చేతికి గ్లౌజులు వేసుకొని చేస్తేనే మనకి ఎలాంటి గాయాలు అవ్వవు, లేకపోతే చాలా గాయాలు అవుతాయండి. ఈ జీడి పిక్కల్ని కట్ చేసేటప్పుడు ఒక రకమైన జిగురు లాంటిది బయటకు వస్తుంది. ఆ జిగురు కానీ మన చేయి మీద కానీ మన మొహం మీద ఎక్కడ పడినా సరే కాలితే ఎలా పొక్కిపోతుందో అలా అయితే నల్లగా పొక్కిపోతుందండి. ఆ గాయం తగ్గడానికి ఎలాగలేదన్నా సరే ఒక 4-5 రోజులు అయితే పడుతుంది. చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి, లేకపోతే ఒంటి నిండా చాలా గాయాలు అయిపోతాయి. ఇంకా అమ్మకైతే నేను పిక్కల్ని ఇప్పుడు కట్ చేయమన్నాను. చాలా స్పీడ్గా అయితే అమ్మ కట్ చేస్తుంది. రోజు చేసే పని కదా, కొద్దిగా అలవాటు ఎక్కువగా ఉంది, అందుకని స్పీడ్గా కట్ చేసుకుంటుంది. చెప్పాను కదా చాలా అంటే చాలా పోటీగా చేసుకుంటారు. ఈ జీడిపప్పు ఫ్యాక్టరీలకి ముసలి వాళ్ళని లేదు, పిల్లలని లేదు, ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళైతే వచ్చేస్తారండి. పిల్లలకి సెలవులు ఉంటాయి కదా, ఆ టైంలో అయితే తీసుకొచ్చుకొని అయితే ఇక్కడే ఉంచుకుంటారు. కొంతమంది అయితే పిల్లలు నేను చేయగలను అని వాళ్ళు అయితే కట్ చేస్తారు. కొంతమంది ఇక్కడ ఉండే ఆడుకుంటారు. బయట చాలా ప్లేస్ ఉంది కదా, అలా అన్నమాట. ఇప్పుడైతే అమ్మ కట్ చేస్తుంది కదా, ఇలా పిక్కని ఈ మిషన్లో వేసి కట్ చేస్తే ఆ పిక్క 2 భాగాలుగా అయితే విడిపోతుంది. అలా విడిపోయిన తర్వాత మధ్యలో ఉండే జీడిపప్పుని అయితే తీయాలి. ఈజీగానే వస్తుందండి. నేను ఇంతకు ముందు చేసేటప్పుడు వేరే లాంటి మిషన్లు అయితే ఉన్నాయి, ఇప్పుడు వేరే లాంటి మిషన్లు ఉన్నాయి. ఇంతకుముందు నేను చేసేటప్పుడు ఉండే మిషన్లు చాలా కష్టమైన ఉండే మిషన్లు అండి. ఇప్పుడు కొద్దిగా సులువుగా ఉంది. కాకపోతే నేను చాలా రోజుల తర్వాత కట్ చేయడం వల్ల నాకు కొద్దిగా కొత్తగా ఉంది. అమ్మేమో వద్దు కట్ చేయకలేమ్మా అన్నది, కానీ ఉండమ్మా నేను చాలా రోజులు అయింది కదా కట్ చేసి, ఎలా కట్ చేస్తానో చూస్తాను, ఒకసారి కట్ చేయనివ్వు అన్నాను. అమ్మేమో ఇలా కట్ చేయి అని అయితే చెప్పేసి మళ్ళీ వెళ్ళి పప్పు ఒలుచుకుంటుంది.
ఇంక ఇప్పుడైతే ఈ జీడిపప్పు పైనున్న పింక్ కలర్ తొక్క అయితే ఉంటుందండి, పల్చగా ఉంటుంది. ఆ తొక్క ఉంటే ఈ జీడిపప్పు తినడానికి అసలు ఏం బాగుండదు. అందుకని ఆ జీడిపప్పు మీద ఉన్న తొక్కని మిషన్లో వేసి అయితే ఆ పైనున్న తొక్క అంతా కూడా తీసేస్తారు. ఈ మిషన్లోనే వేస్తారనుకుంటా. నేను వచ్చినప్పటికైతే ఆల్రెడీ అంతా కూడా మిషన్లో వేసేసి పైనున్న తొక్క అంతా కూడా వేరు చేసేస్తున్నారు. ఇదిగోండి ఇందులో వేసే వల్ల వేరు చేసేస్తున్నారు. నేను ఇంకొద్ది తొందరగా వచ్చుంటే బాగుండేది. కింద చూపిస్తున్నాను చూడండి. ఈ జీడిపప్పు పైన తెల్లటి పింక్ కలర్ లేయర్ లాంటి తొక్క అంతా తీసేసి ఇలా అయితే చెరుగున్నారు. అంటే మిషన్ లో వేసిన తర్వాత మొత్తము తొక్క అంతా తీసేసి తొక్క కూడా పప్పులోనే పడిపోతుంది కదా, ఆ పప్పుని తొక్కని చాటుతో చెరిగేసి సపరేట్ చేస్తారనమాట. ఇంక ఇప్పుడైతే ఈ పప్పుని మిషన్ లో వేసేసి ఈ మిషన్ లో కుళ్ళు పప్పు, చిన్న చిన్న పప్పులు అవన్నీ కూడా సపరేట్ చేస్తున్నారు. చూడండి ఈ పెద్ద ఆవిడ జీడిపప్పుని ఈ మిషన్ లో ఎలా వేస్తుందో చూపిస్తున్నాను. ఈ పెద్ద ఆవిడేమో ఎందుకమ్మా వీడియో తీస్తున్నావు అని అయితే అడుగుతుంది. నేను చెప్పాను ఇలా యూట్యూబ్ లో పెట్టడానికి వీడియో తీస్తున్నానని. ఆ పెద్ద ఆవిడ అయితే ఏమీ అనలేదు. ఈ జీడిపప్పు చూడండి, జీడిపప్పులో చాలా ఎక్కువ కుళ్ళు జీడిపప్పు అయితే ఉంది. ఆ కుళ్ళు జీడిపప్పుని సపరేట్ గా తీసేసి ఇంకా మంచి జీడిపప్పు అంతా సపరేట్ గా తీస్తుంది. ఈ మిషన్ అయితే ఇలా కుళ్ళు పప్పు, మంచి పప్పు సపరేట్ గా గ్రేడింగ్ చేస్తుంది. ఈ పక్క వస్తుంది చూసారా, అంతా కూడా క్వాలిటీ పప్పు, ఒక్క కుళ్ళు జీడిపప్పు కూడా రాదు. దీంట్లో అయితే ఎక్కువగా కుళ్ళు జీడిపప్పు వస్తుంది. మంచి జీడిపప్పు కూడా దీంట్లో ఉంది. ఇవి మళ్ళీ మనుషుల చేత వేరు చేపిస్తారనమాట. మంచి జీడిపప్పుని కుళ్ళు జీడిపప్పు మళ్ళీ ఈ పప్పులో నుంచి అయితే సపరేట్ చేపిస్తారు. నేను మీకు చూపించిన జీడిపప్పు, ఆ జీడిపప్పు అంతా కూడా మొక్కలు కాకుండా అంటే బద్ద జీడిపప్పు కాకుండా మామూలు జీడిపప్పు అనమాట. ఇప్పుడు మళ్ళీ మిషన్ లో వేస్తున్నారు చూడండి. ఈ జీడిపప్పు అంతా కూడా బద్ద జీడిపప్పు. ఈ జీడిపప్పును కూడా వేరే మిషన్ లో వేసేసి బద్ద జీడిపప్పు వేరేగా, అంగ జీడిపప్పు వేరేగా సపరేట్ చేసిన తర్వాత ఈ మిషన్ లో వేసేసి కుళ్ళు జీడిపప్పు, మంచి జీడిపప్పు అయితే సపరేట్ చేస్తున్నారు. చూడండి జీడిపప్పు మిషన్ నుండి బయటికి ఎలా వస్తుందో సపరేట్ గా చూడడానికి చాలా బాగుంది కదా. ఈ పప్పు తయారు చేయడానికి ఎన్ని మిషన్లు ఉన్నాయో అంతకు మించి లేబర్ కూడా ఉన్నారండి. ఎక్కువ మంది మనుషులే లేబర్ అయితే ఉన్నారు. ఇక్కడ పప్పు అంతా కూడా వేరు గిన్నెల్లో సపరేట్ గా చేస్తున్నారు కదా. ఈ పప్పునంతటిని కూడా ఒక 4-5 రకాలుగా గ్రేడింగ్ చేస్తారనమాట. అంటే పెద్ద జీడిపప్పు ఒక గ్రేడింగు, దానికన్నా చిన్న పప్పు ఒక గ్రేడింగు, దానికన్నా ఇంకా చిన్న పప్పు ఒక గ్రేడింగు, ఇంకా గుండ మొత్తం బద్దలుగా ఉంటాయి కదా అదొక గ్రేడింగు, ఇంకా కుళ్ళు పప్పు అంతా కూడా ఒక గ్రేడింగ్ అనమాట. ఇక్కడైతే మొత్తం కూడా అందరు లేబర్ ఎక్కువగా కూర్చొని అయితే సపరేట్ చేస్తున్నారు. చూడండి ఇవి చూడగానే కనుక్కోలేమండి, అన్ని కూడా ఒకే సైజులో ఉన్నట్టుగా అనిపిస్తాయి. కానీ చిన్నవి పెద్దవి జీడిపప్పుల్లో అయితే సపరేట్ చేయాలి. చూడండి ఇక్కడ ఎన్ని గిన్నెలు అయితే సపరేట్ పెట్టున్నారో. మొత్తం నాకు తెలిసి 5 రకాలుగా అయితే గ్రేడింగ్ చేస్తున్నారు. ఈ గ్రేడింగ్ బాగా అలవాటు ఉన్న వాళ్ళే స్పీడ్గా చేయగలరండి. లేకపోతే అలవాటు అయ్యిందాక కొద్దిగా కష్టంగా కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. అయితే ఇక్కడ పనిచేసేటప్పుడు చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది. టైం ఎలా గడిచిపోతుందో తెలియదండి. అందరూ ఆడవాళ్ళే కదా, సరదాగా మాట్లాడుకొని అయితే ఆడుతూ పాడుతూ పని చేసుకుంటారు. కానీ పని చేసుకునేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా పోటీగా అయితే చేస్తారు. ఎక్కడ చూసినా ఈ రూమ్ లో అయితే జీడిపప్పేనండి. ఎంత జీడిపప్పు ఉందో. ఈ జీడిపప్పు అయితే ఇంకా గ్రేడింగ్ అయితే చేయలేదండి. ఈ ట్రబుల్లో ఉన్నాయి చూసారా, ఈ జీడిపప్పు అంతా కూడా గ్రేడింగ్ చేసేసింది జీడిపప్పు అనమాట. గ్రేడింగ్ చేసిందంతా కూడా ఇలా ట్రబుల్లో అయితే వేస్తారు. అయితే ఇది కూడా ఎవరు ఎన్ని కిలోలు చేస్తారో అన్ని కిలోలకు తగ్గట్టుగా డబ్బులు అయితే ఇస్తారు. అంటే కిలోకి ఇంత రేట్ అనేసి అయితే ఇస్తారనమాట. నేను ఇంతకు ముందు ఈ జీడిపప్పు ఫ్యాక్టరీకి పనిచేయడానికి వచ్చినప్పుడు ఈ జీడిపప్పు అయితే మిషన్ లో వేసేసి పైన పింక్ కలర్ లేయర్ లాంటి తొక్క అయితే తీసేవాళ్ళు కాదండి. అంత పప్పు అంతా కూడా చేతులతో ఒలిచేవాళ్ళు. అది ఇంకా కష్టంగా ఉంటుంది, ఓపిక ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా పప్పు అయితే విరిగిపోతూ ఉంటుంది. గుండెకి మళ్ళీ డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పప్పుకి గుండెకి అన్నిటికి కూడా డబ్బులు ఇస్తున్నారు. ఇవంతా కూడా క్వాలిటీ పప్పు అండి, ట్రబుల్లో వేస్తున్నారు. బాగుంది కదా చూడడానికి. చూడండి ఇక్కడ పప్పు అంతా కూడా ట్రబుల్తో తీసుకొచ్చేసి ఇక్కడ రేకుల్లా ఉన్నాయి కదా వీటిలో పెట్టేసి అయితే పైన ఈ పప్పునంతటిని కూడా వేడి చేస్తారనమాట. అలా ఈ పప్పును వేడి చేయడం వల్ల ఈ జీడిపప్పు పైన అంటే జిగురులాంటిది వస్తుంది అని చెప్పాను కదా. ఈ జీడిపప్పు వేడి చేయకపోతే పైనంతా కూడా జిగురులాగా ఉంటుందండి. వేడి చేసిన తర్వాత జిగురంతా పోయేసి తినడానికి బాగుంటుంది. ఇలా పప్పు వేడి చేయకుండా తిన్నామనుకోండి గొంతు దగ్గర బాగా నుసనుసగా జిలజిలగా అయితే ఉంటుంది. అస్సలు తినలేము. తిన్న తర్వాత కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకని ఖచ్చితంగా ఈ పప్పునైతే బాయిలింగ్ చేస్తారు. జీడిపప్పులను ఎలా ఉడకేస్తారో ఈ పప్పును కూడా మళ్ళీ ఒకసారి వేడి చేసి బాయిలింగ్ చేస్తారు
చేస్తారనమాట. దాని తర్వాత జీడిపప్పుని ప్యాకెట్ రూపంలో అయితే ప్యాకింగ్ చేస్తారు. అప్పుడు మాత్రమే తినడానికి బాగుంటుంది. మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా నెయ్యిలో అయినా నూనెలో అయినా వేగించుకొని తింటేనే తినడానికి టేస్టీగా ఉంటుందండి. మామూలుగా ఒట్టిగా తింటే లైట్గా జీడి వాసనలో అయితే వస్తూ ఉంటుంది. ఎక్కువగా పప్పు తినాలి అనిపించదు. చూసారా జీడిపప్పుని ఎలా తయారు చేస్తారో, ఎంతమంది లేబరు, ఎన్ని మిషన్లు ఉన్నాయో. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ పిక్కల్ని ఇలా ఉడకేసి గ్రేడింగ్ చేసేవాళ్ళు కాదండి. అంటే పిక్కనుడి పప్పు బయటికి తీసేవాళ్ళు కాదు. మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ పిక్కలన్నీ కూడా బొగ్గుల్లో వేసి కాల్చేవారు. ఆ పప్పు అయితే మనము ఈ పప్పునంతా పిక్కల నుండి సపరేట్ చేసేటప్పుడు తినడానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. అది పోయి ఇప్పుడైతే ఎక్కువగా మిషన్లు అయితే వచ్చేసాయి. కానీ అది మాత్రం ఇంకా కష్టంగా ఉంటుందండి. ఓపిక చాలా ఉండాలి. ఇంకా పిక్కల నుండి జీడిపప్పు వేరు చేసిన తర్వాత తొక్కంతా కూడా ఇలా బద్దలుగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా పప్పునైతే కట్ చేసేసి సపరేట్గా పిక్క నుండి అదే తొక్క నుండి జీడిపప్పునైతే సపరేట్ చేస్తున్నారు. ఈ అమ్మకి నాకు తెలిసి 60 సంవత్సరాలు ఉంటాయి. కానీ జీడిపప్పు పొలడానికి అయితే వచ్చిందండి. అంటే ఎంత కొంత డబ్బులు వస్తాయి కదా, ఇంటికాడ ఖాళీగా ఉండి ఏం చేస్తానని ఆలోచన అనమాట. వచ్చేస్తారు. వయసు కొద్దిగా ఎక్కువగా ఉన్నా సరే పని చేసే ఓపుకుంటే ఈ జీడిపప్పు ఫ్యాక్టరీలకే వచ్చేస్తారు. ఇంకా పప్పు అంతా చూపించాను కదా, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. నాతో పాటు బాబుని కూడా తీసుకొచ్చాను. అంటే ఇంటికాడ చూడడానికి ఎవరు లేరని బాబుని నాతో పాటు తీసుకొచ్చాను. ఇంక ఇప్పుడైతే నేను జీడిపప్పు ఫ్యాక్టరీకి వెళ్ళక ముందు ఇంట్లో పని అంతా ఎలా చేశానో చూపిస్తున్నాను. ఇది వంట అయిన తర్వాత అండి. చారు పెట్టాను, చింతపండు చారు. ఇంకా బాబు తినడానికి రాగి జావ. ఇంకా కూర అయితే జిడుగులు, వంకాయ, సొద్దుంప వేసేసి అయితే కలగూరలాగా కూర చేశాను. అమ్మ వాళ్ళ ఊరు సైడ్ ఎక్కువగా కలగూరలా అయితే కూరలు చేస్తారండి. ఇంకా అన్నము పొయ్యి మీద వండేసి వార్చాను అనమాట. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇదే మెనూ చేశాను. అమ్మేమో క్యారేజ్ అయితే ఆల్రెడీ బడ్డీకి తీసుకెళ్ళిపోయింది. ఇంకా మిగిలిన అన్నం అయితే ఉంది. నాన్న మధ్యాహ్నం వచ్చి ఇంటికాడే తింటారు. నాన్నకి ఇప్పుడైతే వడ్డిస్తున్నానండి. కాకపోతే నాన్న తినేదైతే వీడియో తీయలేదు. నాన్న తెల్లవారి ఇంటికాడ తినేసి మళ్ళీ మధ్యాహ్నంకి అయితే ఇంటికే వచ్చి తింటారు. నాన్న ఊర్లోనే పని చేస్తారు కాబట్టి నాన్న 3 పూటలు కూడా ఇంటికి వచ్చే తింటారు. అమ్మ కూడా ఊర్లోనే పని చేస్తుంది. కాకపోతే చెప్పాను కదా, పోటీగా అయితే పప్పు చేసుకుంటూ ఉంటారు. ఇంటికి వచ్చి తిని మళ్ళీ వెళ్ళేటప్పటికి టైం అయిపోతుంది అనేసి అందరూ కూడా దగ్గర ఇల్లున్నే సరే క్యారేజీలు పట్టుకొని అయితే వెళ్ళిపోతారు. ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత మా అక్క కూతురికి అయితే జడలు వేస్తున్నాను. చిన్న జుట్టు మా అక్క కూతురికి. నాకు జడలు వేయాలంటే చాలా ఇష్టం అండి. కాకపోతే నాకు అస్సలు జడలు వేయడం రాదు. ఇంకా మా పాపకి జడలు వేసే వాళ్ళు ఎవరూ లేరనేసి నేనే ఒక 2 పిలకలు అయితే వేసేసాను సింపుల్గా. మా సోని అయితే నాకు చాలా ఇష్టం అండి. మా సోని అనే కాదు, ఆడపిల్లలు ఎవరైనా సరే నాకు చాలా ఇష్టము మగ పిల్లల కాడికి. కాకపోతే నాకు బాబు పుట్టారు. నాకు బాబు పుట్టినప్పుడు నేను బాబు పుట్టాలనే బలంగా కోరుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం బాబు అయిపోయాడు అనుకోండి, రెండోసారి ఎవరైనా సరే ఇంకా ఆలోచన ఉండదు కదా. అందుకని ఫస్ట్ టైం మాత్రం ఖచ్చితంగా బాబే పుట్టాలని అయితే బలంగా కోరుకున్నాను. బాబే పుట్టాడు. మళ్ళీ నేనైతే కన్సీవ్ అవ్వలేదు. మళ్ళీ కన్సీవ్ అయితే ఖచ్చితంగా పాప పుట్టాలని నా కోరిక. కానీ మా ఆయనకి మాత్రం మళ్ళీ బాబే కావాలంట. ఇంకా మా సోనికి జడలు మొత్తం వేసిన తర్వాత చూసారా ఎంత ముద్దుగా ఉందో. అక్క కూతురండి. అక్కకి ఒక బాబు ఒక పాప. బాబు పెద్దోడు, పాప చిన్నది. ఎంతైనా ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికి అందమే వేరు. ఎలగలేదని ఒక ఆడపిల్ల అయినా ఉండాలి. మా అక్క అయితే చాలా ఎక్కువ కోరి మా సోనీని అయితే కన్నదండి. ఎన్ని దేవుళ్ళకి కోరిందో. ఇంకా మా సోని ఉన్ని మా బాబు ఇంకో పాప, ఊర్లో ఉండే ఇంకో పాప అయితే వాళ్ళు ముగ్గురు ఆడుకుంటున్నారు. మా నవదీప్ బయటికి వెళ్ళి అయితే ఆడుకుంటున్నాడు. మా నవదీప్ కొద్దిగా పెద్ద పిల్లోడు కాబట్టి పెద్ద పిల్లలతోనే ఆడుకుంటాడు. మా సోని ఉన్ని మా బాబు చిన్న పిల్లోడు కాబట్టి వాళ్ళ ముగ్గురు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత గిన్నెలు అయితే దోముకుంటున్నానండి. తెల్లవారి వంట అంతా అయిన తర్వాత గిన్నెలు దోమలేదు. మా సోనికి జడ వేసిన తర్వాత గిన్నెలు అయితే దోముతున్నాను. కొద్దిగా ఎక్కువ గిన్నెలే ఉన్నాయి. తెల్లవారి టిఫిన్ అయితే ఏం చేయలేదండి. తెల్లవారికి మధ్యాహ్నానికి వేడన్నమే చేసేసి 2 పూటలకు కూడా కూర చేసేసాను. మళ్ళీ రాత్రికి ఏదైనా కూర చేసి అన్నం వండాలన్నమాట. అమ్మ వాళ్ళ ఊరు సైడు ఎవ్వరు కూడా తెల్లవారులు టిఫిన్ చేయరండి. ఖచ్చితంగా వేడన్నం వండుకొని కూర చేసేసి 2 పూటలకు కూడా అవే చేస్తారు. అంటే టిఫిన్ చేసి తిని పనికి వెళ్ళాలంటే పని చేయలేరు కదా, టిఫిన్ తినేసి పని చేయాలంటే. అందుకని ఎక్కువగా ఎవరు కూడా టిఫిన్ చేయరు. అదిగాక టిఫిన్ చేసి మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేసి పనికి వెళ్ళాలంటే చాలా ఎక్కువ టైం అయిపోతుంది వంట దగ్గరేని. అందుకని 2 పూటలకు కూడా అన్నము కూర చారు వండేసి అయితే పనికి వెళ్ళిపోతారు.
ఇంకా గిన్నెలన్నీ దోమేసిన తర్వాత అన్ని గిన్నెలు స్టాండ్లో అయితే సర్దేసుకుంటున్నాను. ఇలా స్టాండ్లో సర్దేసుకుంటే మళ్ళీ మనం వంట చేసుకున్నప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని గిన్నెలు దోమిన వెంటనే స్టాండ్లో అయితే సర్దేసుకుంటాను. ఇంకా సాయంకాలము 4:30 5 అయి ఉంటుంది అనుకుంటా. ఈ టైంలోన పకోడీ అయితే చేస్తున్నాను. శనగపిండి మెత్త పకోడీ అయితే చేస్తున్నాను. అమ్మాలు పని నుండి వచ్చేటప్పటికి ఈ పకోడీ వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా, అందుకని పకోడీ అయితే చేస్తున్నాను. బజ్జీలు చేద్దాం అనుకున్నాను. అరటికాయ బజ్జీ అయినా ఉల్లగడ్డ బజ్జీ అయినా ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. కానీ అరటికాయలు లేవు, బంగాళదుంపలు లేవు. అందుకని ఇంక నేనైతే ఉల్లిపాయలు వేసేసి పకోడీ అయితే చేశాను. ఇంకో పక్క కూర కూడా పెట్టేశాను. కూర అయితే క్యాబేజీ కూర అండి. క్యాబేజీ అంటే క్యాబేజీ కాదు, కాలీఫ్లవర్ అంటారు కదా, క్యాబేజీ పువ్వు. ఆ పువ్వు అయితే కూర చేస్తున్నాను. టమాటా క్యాబేజీ పువ్వు వేసేసి అయితే కూర చేస్తున్నాను. ఈ కూర తినడానికి చాలా బాగుంటుంది. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.